BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సో తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అండ్ నీట్ ఐఐటి వాటికి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అని అంటే అది సుబ్బారావు గారికి మాత్రమే తెలుస్తుంది ఫస్ట్. ఎందుకంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అండ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పేరెంట్స్కి కొన్ని విషయాలు అర్థం కావు. ఎలా అనంటే పేరెంట్స్ పిల్లల మీద ఎక్కువగా వాళ్ళకు ఉండేటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో పిల్లల మీద రుద్దిస్తూ ఉంటారు. వాటి క్యాపబుల్లా కాదా అనేటువంటి విషయం అర్థం కాదు. ఈ ఐఐటి, జేఈఈ తర్వాత నీట్ వీటికి సంబంధించిన దాంట్లో జనరల్గా అడుగుతున్నాను సార్, పిల్లలు క్యాపబిలిటీయో కాదో అనేటువంటి విషయాన్ని ఎలాంటి విషయాలను తెలుసుకొని నిర్ధారణకు రావచ్చు అంటారు? అంటే ఏ విషయాల్ని అవగాహన తెచ్చుకుంటే సో వీడి క్యాపబుల్, దీనికి ఐఐటి జేఈకి వీడి క్యాపబుల్, వీడి కెపాసిటీ ఇది, దీన్ని బట్టి టేప్ వెళ్ళకూడదు అనేటువంటి అవగాహనలోకి రావచ్చు అంటారు. అందరి పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది, అంటే అసలు మీ పిల్లలు ఐఐటి, జేఈ, నీట్కి పనికి వస్తారా రారా అనేటువంటి కోణంలో ఆలోచిస్తున్న అందరికీ కూడా ఇది పూర్తి వరకు చూడండి. ఎంతటి మార్పు వస్తుందో ఆ పిల్లల్లో ఈ కోచింగ్ అనేటువంటిది, ఎవరు పనికి వస్తారో ఎవరు పనికి రారు, ఎందువల్ల అది జరుగుతుంది అనేటువంటిది సవివరంగా వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ కైండ్ మీకు అందుతుంది. చక్కగా చివరి వరకు చూడండి. ఇందులో రకరకాల పేరెంట్స్ ఉంటారండి. కొంతమంది ఏంటంటే మా వాడు 10th క్లాస్ వరకు కూడా స్కూల్ టాపరు, మా వాడికి కాకపోతే ఎవరికి వస్తుంది అనేటువంటిది ఒక రకం. అయితే రెండో రకం, మా వాడికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు నేను ఇస్తున్నాను, ఇన్ని లక్షల ఫీజు కడుతున్నాను, ఎందుకు రాదు అనేటువంటి వాళ్ళు రెండో రకం. ఇక మూడో రకం, అసలు ఇప్పటి వరకు పాపం మా వాడికి కోచింగ్ కూడా ఇప్పించలేదు, అసలు వీడు మరి ఎలాగా ఈ యొక్క కాంపిటీషన్లో నెట్టుకు వస్తాడా రాదా అనేటువంటి వాళ్ళు మూడో రకం అండి. సో ఇలా రకరకాల పేరెంట్స్ని మనం చూస్తూ ఉంటామండి. మరి వీళ్ళలో ఏ పిల్లవాడు ఫైనల్గా విన్నర్ అవుతాడు మీరు అడిగినట్టుగా అనేటువంటి దాన్ని సవివరంగా చూద్దామండి. సో ఈ జేఈ నీట్ అనేది ఒక్క మాట, ఈ రోజున ఇండియాలోనండి కోచింగ్ ఇండస్ట్రీ అనేది 58,000 కోట్ల బిజినెస్ అండి. దాంట్లో లైన్ షేర్ జేఈ నీట్, అంటే యూపీఎస్సీ అన్నీ తీసుకుంటే లైన్ షేర్ సుమారుగా 15,000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అండి ఇది. సో మరి ఈ యొక్క మార్కెటింగ్, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉండేటప్పుడు మార్కెటింగ్ వ్యవహారాలు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు, రైట్? సో దాంట్లో రోల్ అయిపోతూ ఉంటారు. కానీ మన పిల్లవాడు రేపొద్దుట ప్రపంచాన్ని ఏలేటువంటి అవకాశం ఉన్నటువంటి వాడు ఎవరికి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు కొన్ని శ్రద్ధ తీసుకోకపోతే కంప్లీట్ డీమోటివేట్ అయిపోతారండి. సో అలా జరగకుండా ఉండటానికి కొన్ని ఈ టోటల్గా వీడియోని నేను 3 పాయింట్స్లో డివైడ్ చేస్తున్నానండి. పాయింట్ నెంబర్ 1, క్వాలిటీస్ దట్ ఎవ్రీ వన్ కెన్ హ్యావ్. ప్రతి ఒక్కరి దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కాకపోతే దాన్ని చూసేటువంటి మైండ్ సెట్ రావాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ జర్నీలో కొన్ని క్వాలిటీస్ ఇన్కల్కేట్ అవుతాయండి వాళ్ళకి, అది వస్తున్నాయా రావట్లేదా. ఇంకా మూడవది, అల్టిమేట్గా ప్రపంచాన్నే జయించేటువంటి కొన్ని క్వాలిటీస్ వస్తాయండి ఈ ప్రయాణం పూర్తయ్యేటప్పటికి. సో ఈ విధంగా ఈ జర్నీలో 3 రకాలు ఉన్నటువంటి పాయింట్స్ని మనం చూడగలిగినట్లయితే కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. ప్రతి పేరెంట్కి కూడా సవివరంగా అర్థమవుతుందండి. మొదటిది, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ బేసిక్స్ అండి. చాలామంది పిల్లలు 10th క్లాస్ వరకు కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఉండదండి. మ్యాథ్స్ క్లాస్ అంటే మ్యాథ్స్ టీచర్ క్వశ్చన్ ఇస్తే మ్యాథ్స్ టీచర్ సాల్వ్ చేస్తే, లేదా ఫిజిక్స్ టీచర్ క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేస్తే మనం ఎక్కించుకుని దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అలాంటి క్వశ్చన్సే బోర్డులో వస్తాయి. కాబట్టి ఈవెన్ మా పిల్లవాడి దగ్గర ఫౌండేషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవటం అనేది మొదటి చాలా అంటే ఫౌండేషన్ ఉండటం అనేది ఒకటి, ఫౌండేషన్ వేలో వాడు పని చేయటం ఒకటండి. చాలామంది ఏం చేస్తారంటే వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయడానికి బయలుదేరుతారు. అంటే మన దగ్గర పనిముట్లు ఏమీ లేకుండా పనికి వెళ్ళినట్టు అన్నమాట అండి. ఎలా జరుగుతుంది చెప్పండి, జరగదు కదా. సో ఇది అలాంటిది. అంటే బేసిక్స్ అనేటువంటివి మొట్టమొదటిగా, అంటే ఈ 3 పాయింట్స్ కూడా మనం చెప్పబోతే మొదటి 3 పాయింట్స్ కూడా పనిముట్లు లాంటివి, పనికి బయలుదేరే ముందు. సో ఆ బేసిక్స్ అప్రోచ్ ఉండాలండి. ఆ సాలిడ్ అండర్స్టాండింగ్, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా లోతుగా అర్థం చేసుకునేటువంటి మైండ్ సెట్ ఉండాలండి ఫస్ట్. సో నెక్స్ట్, రెండవది స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ ఉండాలండి. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ జర్నీ అండి. మీరైనా ఎవరైనా సరే మనం పిల్లలకి సదుపాయాలు ఇచ్చేసి ఎందుకు చదవరా అనుకోవడానికి ఉండదండి.
సో ఎందుకంటే మనం చేసేటువంటి పనిలో సెట్ బ్యాక్స్ వస్తుంటే, కష్టం ఎదురవుతూ ఉంటే ఎంతమంది నిలదొక్కుని నిలబడతారు చెప్పండి? సో ఆ క్వాలిటీ లేకపోతే నిలబడలేరు కదండి. సో ఇక్కడ అలాంటి సెట్ బ్యాక్స్ వస్తాయండి. జర్నీ స్మూత్గా ఉండదు. నేను పదే పదే చెప్తున్నా పేరెంట్స్ అందరికీ, ఈ జర్నీ స్మూత్గా ఉండదు. దాన్ని స్మూత్గా చేసుకునే స్థాయికి పిల్లలు ఎదగగలగాలి. అప్పుడే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్సు, శక్తి వస్తుంది. సో కాబట్టి ఈ వర్క్ ఎథిక్లో వాళ్ళ యొక్క నిరంతర ప్రయత్నం, కింద పడిపోయినప్పుడు లేసేటువంటి తత్వం, ఆ సెల్ఫ్ మోటివేషన్ చాలా అవసరం. ఆ మైండ్ సెట్ అవసరం. అది కొంత పేరెంట్స్ ద్వారా అందుతుంది, కొంత టీచర్స్ ద్వారా అందుతుందండి. సో ఈ రెండు అందిన తర్వాత పిల్లవాడు తనంతట తనగా ఎదిగేటువంటి అవకాశం వస్తుందండి. ఇది రెండో పాయింట్. మూడవది మ్యాథమెటిక్స్ ఆప్టిట్యూడ్ అండి. మ్యాథ్స్ అంటే మ్యాథ్సే కాదు, మ్యాథ్స్ లేనిది ఫిజిక్స్ లేదు. సో కాబట్టి మేజర్ పోర్షన్ ఏమిటి అంటే మ్యాథమెటిక్స్. కొంతమంది మీరు పిల్లల్ని చూస్తే అవి నాకు మ్యాథ్స్ ఇష్టం లేదంటారు, కొంతమంది ఫిజిక్స్ ఇష్టం లేదంటారు. ఇలా కుదరదండి. సో పర్టికులర్లీ మ్యాథ్స్ ఆ అప్రోచ్ లేకపోతే, ఆప్టిట్యూడ్ అప్రోచ్ లేకపోతే, ఆ న్యాచురల్ ఇన్క్లినేషన్ లేకపోతేనండి వాళ్ళు వెనకబడిపోతారు. అంటే మేజర్ పోర్షన్ వాళ్ళకి సెట్ బ్యాక్ అయిపోతుంది. అవునవును. సో కాబట్టి మొట్టమొదటగా మీ పిల్లలకి ఈ మూడింటిలో మైండ్ సెట్ చేయండి. మీ జర్నీ మొదలు పెట్టేటప్పుడు ఈ మైండ్ సెట్ని సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత అండి ఈ జర్నీలో వాళ్ళకి కొన్ని అద్భుతమైన క్వాలిటీస్ వస్తాయండి. ఏమిటి ఆ క్వాలిటీస్ అంటే, మొట్టమొదటిది ప్రెజర్ని మేనేజ్ చేయటం అండి. జీవితంలో అది మేనేజ్ చేయటం వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి జీవితం. సో అది ఈ జర్నీ అవకాశాన్ని ఇస్తుందండి. అంటే అట్ టైమ్స్ బాగా ఆ స్ట్రెస్ఫుల్ వస్తుందండి. కొంతమంది ఏమిటంటే ఆ స్ట్రెస్ మీద మరలా సుత్తి పెట్టి కొట్టడం వల్ల వాళ్ళు బరస్ట్ అయ్యి సూసైడ్ కేసెస్ దాకా వెళ్ళిపోయేటువంటి సందర్భం. సో అక్కడ సపోర్ట్ లేకండి. కానీ దాన్ని ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి తీసుకొస్తే ఆ జీవితంలోనే ఆ ప్రెజర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఈ జర్నీలో మొట్టమొదటి పాయింట్. అది ఎగ్జామ్కి 2 years తర్వాత వచ్చే ఎగ్జామ్కి, జీవితానికి రెండింటికి ఉపయోగపడేటువంటి పాయింట్ అండి. ఇక తర్వాతది క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ అండి. మీరు ఒక ఫార్ములా చదువుకుంటే ఎగ్జామ్లో మార్కులు వచ్చేస్తాయండి, బోర్డ్ ఎగ్జామ్లో, ఎంసెట్లో కూడా. కానీ ఇక్కడ అట్లా ఉండదు. అడ్వాన్స్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి, నీట్లో కొంత లెవెల్లో వచ్చేటప్పటికి మీరు అర్థం చేసుకోకపోతే, దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క ఇంప్లికేషన్స్ అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ మెట్టుకి ఎదగలేరు. సో అక్కడ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ కొంతమంది పిల్లలు ముందు నుంచి లేకపోయినా అది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ జర్నీలో పెరిగేటువంటి రెండో క్వాలిటీ ఇదండి. సో తర్వాత వచ్చేటప్పటికి అల్టిమేట్గా వాళ్ళకి జీవితంలో అల్టిమేట్గా ముందు నేనేం చెప్పానంటే మైండ్ సెట్ ఉండాలి పిల్లలకి అని చెప్పాను. సో ఆ మైండ్ సెట్ చేసి పిల్లలను పంపిస్తే ఈ క్వాలిటీస్ను వాళ్ళు గెయిన్ చేస్తారు. చేసిన తర్వాత అల్టిమేట్గా ఏమవుతుంది, ఎగ్జామ్లో విన్ అవ్వాలి అన్నట్లయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అండి. ప్రతిదీ ప్రాబ్లం అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక చాప్టర్లో ఒక కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఉండవు, మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడమే మొదటి మెట్టు. అర్థం చేసుకున్న తర్వాత మనం రెండో లెవెల్కి వెళ్ళటం అనేటువంటిది రెండో మెట్టు అనమాట అండి. సో తరువాత క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దీనికి ఉన్నటువంటి సాధ్య అసాధ్యాలు ఏమిటి, ఎన్ని రకాలుగా దీన్ని అప్రోచ్ చేయొచ్చు అనేటువంటి ఆ క్రియేటివిటీ పెరుగుతుంది. అందువల్లే ఈ రోజున యూట్యూబ్ వచ్చిందంటే, యూట్యూబ్ పెద్ద ఆఫీసులో రాలేదు కదండి, అవును, ఒక షెడ్లో బయలుదేరిందండి ఐడియా. ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఇప్పుడు, రైట్? ఎంతమంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారండి. ఈ రోజున మన వీడియో కూడా యూట్యూబ్ వల్లే వెళ్తుంది. సో కాబట్టి ఆ ఐడియాకి ఆ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటిది మొదటి విత్తు ఇక్కడ పడుతుంది. ప్రపంచాన్నే ఏలగలిగినటువంటి ఆ క్రియేటివిటీ వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఇన్నోవేటివ్ అప్రోచ్ వస్తుంది. క్వశ్చన్స్ మనకు తెలిసినట్టుగా ఉండవండి, మన నాలెడ్జ్ ప్రకారం దాన్ని ఎలా అప్రోచ్ చేయాలనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట అండి. సో ఇది తర్వాత క్వాలిటీ. ఇక ఫైనల్గా ఎప్పుడైతే ఇదంతా కాన్ఫిడెన్స్ వచ్చిందో ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు కదండి వాళ్ళు. ఏ సమస్య అయినా, ఏ సందర్భం అయినా సరే ఆ సబ్జెక్ట్ని ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు చెప్పండి, అంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తారు. అది ఏమిస్తుంది, జీవితంలో ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది వాళ్ళకి. ఈరోజు ఆ గ్రోత్ మైండ్ సెట్ని ఇస్తుంది. నేను నేర్చుకుని నేను చేయగలను అనేటువంటి ఆ గ్రోత్ మైండ్ సెట్, ఆ ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఎబిలిటీస్ని పెంచుతుంది అనమాట అండి. సో ఈ విధంగా ఈ ఐఐటి జర్నీ అనేటువంటిది కొన్ని క్వాలిటీస్ సహజంగా పిల్లలకు ఉన్నటువంటి దాన్ని మనం తట్టి లేపాలి. ఆ మైండ్ సెట్ని వాళ్ళకి అందించాలి. అందించిన తర్వాత వాళ్ళలో వచ్చినటువంటి మార్పు వాళ్ళే చూసుకుంటూ బయలుదేరగలిగినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే 10th వరకు కూడా నేను టాపర్ని
అని ఈ స్కిల్స్ని ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోలేదో అది మరలా జర్నీ మొదటికి వస్తుందండి. వాళ్ళు ఇంప్రూవ్ కాలేరు, వాళ్ళు సక్సెస్ కాలేరు. సో కాబట్టి నేను చాలామంది పిల్లలు, నేను ఇందాక 3 ఎగ్జాంపుల్ చెప్పాను స్టార్టింగ్లో. చిన్నప్పుడు వరకు కూడా ఫౌండేషన్ లేకపోయినా సరే అలా ఉవ్వెత్తున ఎగిసినటువంటి పిల్లలు ఉన్నారు. సో అన్ని సకల సౌకర్యాలు ఇచ్చి అలా పడిపోయినటువంటి పిల్లలు ఉన్నారనమాట అండి. సో వీటిలో సింపుల్గా ఈ క్వాలిటీస్ పిల్లల దగ్గర ఉంటే ఫైనల్గా సక్సెస్ అవుతారు, జేఈలో కానివ్వండి, నీట్లో కానివ్వండి. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్వాలిటీ ఉండేటువంటి పిల్లలు డెఫినెట్గా ఒక మంచి రైట్ ఇన్స్టిట్యూట్లో పడాలి అనుకుంటారు. ఎస్, విత్ అంటే విత్ యువర్ హెల్ప్, లేదంటే మీ గైడెన్స్లోనో, లేదంటే మీ మెంటర్షిప్లోనో, మీ కోచింగ్లోనో వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా అయినా సరే ఇంత నాలెడ్జ్ఫుల్గా చెప్తున్నారు కదా, ఎందుకు ఇతని దగ్గర మనం జాయిన్ చేయించకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రైట్ పిల్లలు. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎస్ అండి. సో పిల్లలు ఎక్కడైనా చదివినివ్వండి, వాళ్ళకి ఆ మెంటర్షిప్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వడానికి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని మనం కలవచ్చు అండి. సో దీనికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మనం డిజైన్ చేస్తున్నాం. సో కమింగ్ డేస్లో దాన్ని మనం పబ్లిసైడ్ చేస్తాం అనమాట. డెఫినెట్గా సార్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ పిల్లల్ని కనుక అంటే ఐఐటి, జేఈ, నీట్ అనేటువంటి మీ కళ అయితే మీరు డెఫినెట్గా ఒక మెంటర్షిప్ తోటి ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.